పాత్రగా వాడబడుతూ అర్థమయ్యే రీతిలో మాకు అనుగ్రహిస్తురమ్మని ప్రభువా, మా హృదయాలను మా ప్రభువా, మా తండ్రి మీకు ఆరాధనలకు యోగ్యులుగా మనం చేయమని మహిమ ఘనత ప్రభువానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 71 6 నుండి 8 వరకు చదువుదాము. 71 కీర్తన 6 నుండి 8 వరకు. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. 15వ వచనం కూడా చూద్దాం. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్నశక్యమైనవి కావు. ఈ కీర్తన మరి దావీదు రచించిన కీర్తన. ఇందులో బాల్య దశను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. తన బాల్య దశలో ఏ విధంగా దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకుంటూ వచ్చాడో ఆ సంగతులను జ్ఞాపకం చేస్తూ 5వ వచనంలో, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. బాల్యము అనగా మనకు తెలుసు, శిశువుగా ఉన్నప్పటి నుండి కూడా ఇక్కడేం చెప్తున్నాడంటే గర్భవాసినైనది మొదలుకొని, నేను ఎప్పుడైతే తల్లి గర్భములో పిండముగా ఉన్నానో అప్పటి నుండి 139వ కీర్తనలో కూడా ఈ మాట గుర్తు చేస్తున్నాడు. చూద్దాం రండి. 139వ కీర్తన 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు. బాల్య దశను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చాలమ్మా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఒక్కసారి మన పూర్వపు స్థితిని మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే దావీదు వలె మనం పిండముగా తల్లి గర్భములో ఉన్నప్పుడు, అంటే పసిగుడ్డు అంటాం కదా, అంటే ఒక చిన్న ఒక బేబీలాగా మనం ఉన్నప్పుడు మనము దావీదు అదే అంటున్నాడు, నేను గర్భములో పడినది మొదలుకొని, నా తల్లి గర్భవాసినైనది నేను మొదలుకొని. నా తల్లి గర్భము ఎప్పుడైతే ధరిస్తూ వచ్చిందో అప్పటి నుండి కూడా నాకు ప్రాపకుడవు, నాకు ఆశ్రయమైన వాడవు, నాకు ఆధారమైన వాడవు అని అంటున్నాడు. నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెను. మరి ఈ యొక్క పిండముగా తల్లి గర్భములో రూపించింది ఎవరు అనంటే ఎవరంట? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 1వ అధ్యాయం
5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియాను గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, గర్భములో ఇంకా నేను నిన్ను తయారు చేయలేదు, తయారు చేయక ముందే ఒక ప్రణాళిక దేవుడు సిద్ధం చేశాడు. అదేం ప్రణాళిక? బయలుపడక మునిపే, గర్భములో రూపింపక మునిపే, గర్భములో నుండి బయటకు రాక మునిపే దేవుని చేత మనం ప్రతిష్ఠించబడిన వారం, దేవుని చేత నిర్మాణము చేయబడినటువంటి వారం. ఎందుకంటే మనంతట మనమే జన్మించలేదు, మనలను మనమే సృష్టించుకోలేదు, మనంతట మనమే జన్మించలేదు. కాబట్టి దావీదు 71వ కీర్తనలో ఏం చెబుతున్నాడంటే, గర్భవాసినైనది మొదలుకొని, గర్భవాసినైనది మొదలుకొని. గర్భవాసి అంటే చెప్పండి, గర్భవాసి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, గర్భములో ఉన్నప్పుడు. ఒక సంతోషకరమైన వార్త, మనం పిల్లలు ప్రెగ్నెన్సీ కన్విన్స్ అయిందన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఇక సంతోషం, ఓ నాకు కొడుకు పుట్టబోతున్నాడు, లేకపోతే నా కుమార్తె జన్మించబోతా ఉంది. ఎందుకని ఆనందకరమైంది? కానీ దావీదైతే అంటున్నాడు, అయ్యా నేను ఎప్పుడైతే గర్భములో ఉన్నానో అప్పటి నుండి కూడా నాకు ఆధారము, నా ప్రాపకుడవు అంటే నన్ను రక్షించువాడవు నీవే, నాకు ఆధారమైనటువంటి వాడవు నీవే. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు, అంటే ఉద్భవింప చేయటం అని అంటే నన్ను బ్రతికించిన వాడవు, లేకపోతే నా ప్రాణమును తెప్పరిల్ల చేసినటువంటి వాడవు నీవే. కాబట్టి మేలు చేసినటువంటి దేవునికి దావీదంటున్నాడు, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేస్తాను. ఎందుకు దేవుని స్తుతిస్తాడంట? నా తల్లి గర్భములో నన్ను రూపించిన విధానాన్ని బట్టి నిన్ను నేను ఘనపరుస్తాను. దినమంతయు ఏం చేస్తుందంట? నా నోరు నిన్ను స్తుతిగానము చేస్తుంది. 8వ వచనంలో 71:8, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. కానీ క్రైస్తవులుగా, మరి లోకంలో ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనకు మన నోరు దినమంతా దేనితో నింపబడతా ఉంది? అబద్ధాలతో నింపబడతా ఉందా? ఈ లోక సంబంధమైన వాటితో నింపబడతా ఉందా? బూతులు, సినిమా పాటలతో నింపబడిందా? అబద్ధాలతో నింపబడిందా? లేకపోతే సరసోక్తులు వాటితో నింపబడుతూ వచ్చిందా? లేకపోతే శాపవచనాలతో నింపబడుతూ వచ్చిందా? లేకపోతే పాము నాలుకల వలె వారి నాలుకలను వాడి చేయుదురు అంటాడు. కత్తిపోటు వంటి మాటలు పలకడానికి మన నోరు నింపబడి ఉన్నదా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుంటే మనకు అర్థమవుతుంది. కానీ దావీదు యొక్క నోరు ఎలా ఉందంట? దేవుని కీర్తితో, దేవుని ప్రభావ వర్ణనతో, దేవుడు ఎంత ప్రభావము కలిగిన వాడో ఆయన అంటాడు, అయ్యా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు కలుగుతా ఉంది. ఎట్లా తయారు చేసావు? ఈ కళ్ళు ఎట్లా పెట్టావు? ఈ ముక్కు ఎట్లా పెట్టావు? ఈ అవయవాలు ఎట్లా నిర్మాణం చేసావు? ఈ యొక్క శరీరాన్ని నాకు ఎలా ఇచ్చావు? ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నప్పుడు నాకేం కలుగుతా ఉంది? 139వ కీర్తన 14వ వచనం. 139వ కీర్తన 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. కాబట్టి దేవుడు మానవుణ్ణి కలుగజేసిన విధానాన్ని ఒక్కసారి మనం అనుకుంటే ఎంత ఆశ్చర్యం కదా. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, చూలాలి గర్భమందు ఎముకలు
ఏ రీతిగా ఎదుగునది నీకు తెలుసా? చూలాలు అనగా, చూలాలు అంటే ఎవరు? గర్భము ధరించిన స్త్రీ కదా. మరి చూలాలి గర్భమందు ఎముకలు ఏ విధంగా ఎదుగుతూ ఉంటాయి? ప్రసంగి గ్రంథం 2 చూలాలు అంటాం. అంటే మరి మనము ప్రతిరోజు ఉన్నటువంటి దానికి గర్భము ధరించిన ఆ యొక్క స్త్రీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరి ఎముకలు ఏ విధంగా ఎదుగుతూ ఉన్నాయి? మరి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి కదా. బహుశా అది ఇప్పుడు దొరకడం లేదు మనకు. తర్వాత చూద్దాం, ఆ భాగాన్ని మనము తర్వాత ఆలోచన చేద్దాం. అయితే ఇక్కడ దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, నన్ను నీవు కలుగజేసినటువంటి విధాన్ని నేను చూస్తూ వచ్చినప్పుడు నాకు ఎలా ఉంది అని అంటే, భయం కలుగుతూ ఉంది, ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా నేను మరి నీ నామమును ఎలా చేస్తూ ఉన్నానంటే, కీర్తిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను, హెచ్చిస్తూ ఉన్నాను. మరి నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నింపబడింది. కాబట్టి మన నోరు దేవుని యొక్క స్తుతితో నింపబడుతూ రావాలి. ఎప్పుడైతే మన నోరు దేవుని యొక్క స్తుతితో నింపబడుతూ ఉందో, కీర్తనలో ఒక మాట చూద్దారండి. 63వ కీర్తన 63వ కీర్తన 3వ వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా పెదవులు నిన్ను స్తుతించును. మన పెదవులంట దేవుణ్ణి స్తుతించాలి. 4వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుకున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచుంది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేస్తూ ఉంది. చూడండి, ఆయన నోరు ఎలా ఉందంట? ఉత్సహించే పెదవులు, సంతోషంతో కీర్తించేటటువంటి పెదవులతో ఆయన మరి దావీదు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. మంచం మీద జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మనం మంచం మీదకి ఎక్కితే ఏం చేస్తాం? మంచం మీదకి ఎక్కితే రేపేంటి ఆలోచన చేస్తాం. తొందరగా నిద్ర పట్టట్ల జనాలకి. ఒక అక్క ఫోన్ చేస్తుంది, ఏమని, అయ్యా రాత్రులు నిద్ర పట్టట్లేదయ్యా, ప్రార్థన చేయంటారు. ఎందుకు నిద్ర పట్టడం లేదు? అనేకమైన విస్తారమైన ఆలోచనలతో ఈ బుర్రంతా నింపబడింది. అందువల్ల సరైనటువంటి నిద్ర, ప్రశాంతత లేకుండా పోతాం. అందుకే దేవుడు ఇక్కడ దావీదు గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకున్నాను. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాను? సులమ్మీతి కూడా ఇదే యొక్క సాక్ష్యం ఇస్తుంది. చూద్దారండి, సులమ్మీతి పరమగీతాలు ప్రసంగి తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం, రాత్రివేళ పరుండియుండి నా ప్రాణ ప్రియుని వెదకి తిని. మంచం మీద పడుకొని ఎతికితే దొరుకుతురామా? మంచం మీద పడుకొని ఎత్తుకొచ్చా? చూడండి, ఇక్కడ మంచం మీద రాత్రివేళ పరుండియుండి నా ప్రాణ ప్రియుణ్ణి వెదకి తిని. ఇది గొప్ప అనుభవం. కాబట్టి ఆ మంచము మీద ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ఆ యొక్క ప్రాణప్రియుడైన యేసు ప్రభువుని
మనము కూడా జ్ఞాపకము చేసుకుంటూ తల్లి గర్భము నుండి మనలను ఉద్భవింప చేసిన మన దేవుణ్ణి మనము స్తుతించాలి. గర్భవాసినైనది మొదలుకొని గర్భములో రూపింపబడక మునిపే దేవుని చేత మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి గర్భము నుండి బయటకు వచ్చిన తర్వాత మన దేవుణ్ణి మనము స్తుతించేవారుగా ఉండాలి. బాల్యము నుండి నాకు ఆధారము ఆశ్రయము నీవే అని చెబుతున్నాడు. బాల్యము నుండే మనం ప్రభువుని నమ్ముకోలేకపోయాం. బాల్యము నుండి మనము అల్లరి చిల్లరగా తిరిగిన వాళ్ళం, ఇష్టానుసారమైన మన ఇష్టం చొప్పున జీవించినటువంటి వారు. ఇప్పుడైతే ప్రభువుని ఎరిగి ఆయన పాదాల దగ్గరికి వచ్చాం కనుక ఇక్కడ దావీదు వలె మనమేం చేయాలంట, మన నోరు మన పెదవులు దేవుని యొక్క స్తుతితో నింపబడాలి. ఫిల్ అంటే నింపేసేయాలి. ఒక తొట్టిలో నీళ్లు తీసుకొచ్చి ఒక కుండలో నీళ్లు అంచుల మట్టుకు నింపిన తర్వాత అది ఎలా ఉంటుందంటే ఆ గాలికి కదలాడుతూ కింద పడిపోయేంత పొర్లిపోతూ ఉంటాయి. మన హృదయము కూడా మన పెదవులు కూడా దేవుణ్ణి స్తుతించడానికి మన పెదవులను సిద్ధం చేయాలి. ఎందుకంటే మన పెదవుల గుండా వచ్చినట్టు 119వ కీర్తన 108వ వచనం చూడండి. మన పెదవుల నుండి వచ్చేటటువంటి ఆ యొక్క స్తుతి దేవునికి ఇష్టమైంది. 108 యెహోవా 119వ కీర్తన 108 యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నోటి స్వేచ్ఛార్పణలు. మన నోరు మనదే. మన నోరు మనదే, వేరే వాళ్ళ. నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను అని అంటాం. వాక్యం ఏం చెప్తుందంటే మన నోరికి మనకు స్వేచ్ఛ ఉంది, మన పెదవులకు స్వేచ్ఛ ఉంది, మనం ఏదైనా పలకడానికి స్వేచ్ఛ ఉంది. ఆ పలికిన దానిని, మన నోరు పలికిన దానిని ఇక్కడ స్వేచ్ఛార్పణగా అర్పించడానికి మనకు ఇంకెవరైనా చెప్పాలా? మన పెదవులతో ఒక మాట అనుకున్నాం అనుకో, అది మార్చడానికి ఇంకెవరికైనా తెలుస్తుందా? తెలవదు. ఎందుకంటే అది మన నోటి ద్వారా వచ్చింది కాబట్టి మనకు తెలుసు. కాబట్టి కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ పెదవుల ద్వారా వచ్చినటువంటి దానిని నువ్వు అర్పిస్తానంటున్నావు, కానీ నాకు కావలసింది అది కాదు, నీ పెదవులు నాకు అర్పణగా ఇవ్వాలి. ఇది ఎక్కడ గోల? అరే నా పెదవులు నావి. కీర్తనలు 17లో ఉంది కదా, చదవండి. కీర్తన 17లో కొంతమంది ఉన్నారు, మా పెదవులు మావి. ఈ పెదవులు మనయేనా? చూడండి, కీర్తనలు 17 12:4 మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. అయితే ఇక్కడ ఏంటంటే మా పెదవులు మావి. ఈ పెదవులు ఎవరి? మీ దగ్గర ఉన్న పెదవులు ఎవరి? మీయా లేకపోతే ఇంకెవరి అన్నా? దేవుడు అదే చెబుతున్నాడు, మా పెదవులు మావి, మా నాలుకలు, మా పెదవులు అనగా దేవుడు కోరుకునే మొట్టమొదటి అర్పణ ఏంటంటే పెదవులను అర్పించడం. అర్థమైందా? ఆఫర్ యువర్ లిప్స్. నీ పెదవులను అర్పణగా ఇచ్చుట, పెదవులను అర్పించుట. హోషేయ గ్రంథం 14:3. హోషేయ 14వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. హోషేయ దానియేలు తర్వాత 14 మొదటి నుంచి, లేకపోతే 2వ వచనం నుంచి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి,
మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. మాకున్నవి మా పెదవులు, మాకున్నవి మా నోరు, మాకున్నది మా నాలుక, మాకున్నది మా గొంతుక. అంతేనే కదా, గొంతు, పెదవులు, నాలుక, అంగిలి అంటాం. ఇదంతా కూడా ఎవరివి అంటే మనవే. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క వస్తువులు మనం మాట్లాడడానికి, పాడటానికి, ఆహారం తినడానికి ఉపయోగపడేటటువంటి పెదవులు, మాట్లాడడానికి ఉపయోగపడే పెదవులు. ఇక్కడేం చెబుతున్నాడు అని అంటే, పెదవులను అర్పించవలను. ఏం చేయాలంటమ్మా? పెదవులను అర్పిస్తాం. అది కాదయ్యా, ఇప్పుడు తీసుకొచ్చి పెదవులను అక్కడ ఇచ్చేసామనుకో, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి మా పెదవులు మాతోటే వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు. మీతోటే వస్తాయి, కానీ మీరు వెళ్ళిన తర్వాత చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఈ పెదవులు చెడగొట్టకూడదు. ఎందుకంటే దేవునికి ఇచ్చారు కదా, దేవునికి అర్పించాం కదా, దేవునికి సాక్రిఫైస్ చేశాం కదా, బలి అర్పణగా దేవుని బలిపీఠము దగ్గర ఆయనకు రాసిచ్చేసాం అని చెప్పాను. అటువంటప్పుడు మరి ఇంకా బూతులు మాట్లాడడానికి, సినిమా పాటలు పాడడానికి, లేకపోతే అబద్ధాలు చెప్పడానికి, లేకపోతే చాడీలు చెప్పడానికి, ఏ విధమైనటువంటి తప్పు మాటలు పలకడానికి, తప్పుగా ఈ పెదవులను ఉపయోగించడానికి అవకాశము లేకుండా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ పెదవులను దేవునికి సమర్పించు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఆ పెదవులను పరిశుద్ధపరుస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు శరాపులలో ఒకడు, 6:6 యెషయా, పేజీ నెంబర్ 573. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. దేవుని బలిపీఠము మీద ఉన్నటువంటి ఆ యొక్క నిప్పు కణము, దేవుని బలిపీఠము దగ్గరున్నటువంటి నిప్పు కణము, ఎప్పుడైతే నిప్పు రవ్వ అంటున్నాం కదా, ఆ నిప్పు రవ్వ మన పెదవులకు తగిలినప్పుడు మన పెదవులు ఏమవుతాయంటే పరిశుద్ధపరచబడతాయి, ప్రాయశ్చిత్తం చేయబడతాయి, దోషము తొలగిపోతుంది, పరిశుద్ధపరచబడతాయి. అప్పుడు ఈ పరిశుద్ధమైన పెదవులను దేవునికి సమర్పించాలి. మొట్టమొదటిది ఏంటి? దినమంతయు నా నోరు నీ స్తుతితో నింపబడింది అని చెప్పి దావీదు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన నోటి ద్వారా దేవుని స్తుతించడానికి మన పెదవులను దేవునికి సమర్పించుట, పెదవులు దేవునికి అర్పణ. రెండోది, పెదవుల ద్వారా మాట్లాడిన మాట, ఇది పెదవుల ద్వారా వచ్చింది కాదు, కానీ హృదయములో నుండి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నావా, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నావా అంటారు కదా. అంటే రెండు రకాలుగా మనుషులు మాట్లాడగలరు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 23:23. ద్వితీయోపదేశకాండం 5వ పుస్తకం అమ్మా. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణను స్వేచ్ఛార్పణ, ఇది అర్థమైందా? స్వేచ్ఛార్పణ
ఇంటి దగ్గర ఇచ్చారమ్మా. వాళ్ళమ్మ ఖాళీగా ఇక్కడ ఏం చెప్తుందంటే, నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు, నీ పెదవుల ద్వారా ఏదైతే పలికావో, ఏదైతే పలుకుతున్నావో ఆ పలికిన దానిని స్వేచ్ఛార్పణగా నువ్వు అర్పించాలి. రెండో అర్పణ ఏంటంటే పెదవులను అర్పించడం మొట్టమొదటిది. రెండవది పెదవుల నుండి వచ్చిన మాటను నెరవేర్చుకోవడం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అదేంటయ్యా అంతరేట్ వేస్తావు మాకు, ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకున్నావు అనుకో, అమ్మ నువ్వు అది తీసుకురా, నువ్వు ఇది తీసుకురా, నువ్వు అది తీసుకురా అని చెప్పావనుకో, ఇదేంటి ఇంత వేస్తాడు మాకు వాటాలు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శక్తికి మించి వారి మీద నువ్వు భారము వేయొద్దు, నీ చేతనైనంత. దేవుడు ఏమంటున్నాడు చూడండి, 16వ అధ్యాయం 10వ వచనం, ద్వితీయోపదేశకాండంలోనే, నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలను. చేతనైనంత అంటున్నాడా? శక్తికి మించి వేస్తున్నాడు దేవుడు ఏమైనా బరం? చేతనైనంత నువ్వెంత చేయగలవు? శక్తి కొలది ఇచ్చు, మరి చేయగలిగిన దాని కొలది. హేబేలు దగ్గర విస్తారమైన మంద ఉంది. ఆయన అనుకున్నాడు తన మనసులో, ఈ క్రొవ్విన దాన్ని తీసుకెళ్ళి దేవునికి ఇవ్వాలనుకున్నాడు. దేవుడు చూశాడు ఆ మనిషిని, హేబేలు యొక్క విశ్వాసాన్ని చూశాడు. హేబేలుకు దేవుని మీద ఎంత ప్రేమ ఉందో కనిపెట్టాడు. కనిపెట్టి ఏ క్రొవ్వినదైతే దేవునికి ఇవ్వాలని ఆశపడ్డాడో దాన్ని తీసుకొచ్చి అర్పించినప్పుడు ఆయన గురించి ఏమి రాయబడిందంటే, హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. అర్పణలు మనం ఇచ్చేది ఎందుకంటే మనము అంగీకరింపబడటానికి. గుర్తుపెట్టుకోండి, అయ్యా ఈ కానుక తీసుకొని నన్ను అంగీకరించు, యాక్సెప్ట్ మీ, నన్ను అంగీకరించు. దేవునికి మనం అర్పణ ఇచ్చేది ఎందుకంటే దేవుడు అంగీకరించినట్లుగా. ఈ అంగీకరించే దాంట్లో దేవుడు ఏమంటున్నాడంటే, నాకేమొద్దబ్బాయి, నీ దగ్గర ఉన్నటువంటి నీ పెదవులు నాకివ్వు. పోయిన వారంలో మనం చూసాం, నీ హృదయాన్ని నాకు ఇవ్వాలని, లేకపోతే రకరకాలుగా మనం చెప్పుకున్నాం. అయితే ఈ వారంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన పెదవులను దేవునికి సమర్పించుట. రెండోది, పెదవుల గుండా వచ్చిన అర్పణ దానిని స్వేచ్ఛార్పణగా అర్పించుట. ఇందులో మళ్ళీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ చేతనైనంత. ఏమంటున్నాడు? ఏదైతే నువ్వు చేయగలవో అదే ఇవ్వాలి. కాబట్టి దేవుడు మరి మన నుంచి కోరేటటువంటిది ఏంటంటే స్వేచ్ఛార్పణ. అది అంగీకరించబడినట్లుగా మనము అర్పించాలి. మూడో విషయం ఇది. మనం ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ అది అంగీకరించబడకపోతే అది యాక్సెప్టబుల్ కాదు. అది అంగీకరించబడకపోతే దేవుడు మనల్ని అంగీకరించడు. ఒకసారి ప్రభు ఏమన్నాడంటే, చూడండి మలాకి గ్రంథం పాత నిబంధనలో లాస్ట్ అధ్యాయం, పాత నిబంధనలో లాస్ట్ 1వ అధ్యాయము 8వ వచనం చదువుదామా. నా బలిపీఠము గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, గుడ్డిదాన్ని తీసుకొచ్చి బలిగా ఇవ్వకూడదు. రెండోది, కుంటిదానిని దేవునికి ఇవ్వకూడదు.
మూడోది రోగము కలిగిన దాన్ని దేవునికి ఇవ్వకూడదు. 3 విషయాలు చెప్పాడు. ఒకటి, బలిపీఠం మీద ఎలాంటిదంట, గుడ్డిది ఇవ్వకూడదు, కుంటిది ఇవ్వకూడదు, రోగం కలిగిన దాన్ని ఇవ్వకూడదు. ఎందుకో తెలుసా? ఈ కుంటిది, గుడ్డిది, రోగం కలిగినటువంటిది మనకే పనికిరాదు, దేవుడికి ఎట్లా పనికి వస్తుంది చెప్పండి? సొక్కా చినిగితే వేసుకుంటావా? చీర ఒక పక్కన పోయింది అనుకో వేసుకుంటావా? చెప్పండి. మార్కెట్కి వెళ్ళిన తర్వాత చినిగిన నోటు ఇచ్చాడు అనుకో తీసుకుంటావా? మరి మనకేమో మంచి మంచి కావాలి, దేవునికి ఇచ్చే దగ్గర మనం ఏం చేస్తున్నాం? కుంటిదానిని, గుడ్డిదానిని, రోగము కలిగినటువంటి దాన్ని. బాగా చదువుకున్నోడేమో ఉద్యోగానికి, చదువు అవ్వలేదు, వీడికి ఏ పని రావట్లేదు, అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు, వీడిని సేవకు పంపించాడు. దేవునికి ఇచ్చేద్దాం. మంచిగా బాగా చదువుకున్నాడు, జ్ఞానవంతుడు, మంచి తెలివితేటలు కలిగిన వాడేమో ఉద్యోగానికి, పనికిరానోడు దేవుని సేవక. ఆలోచించండి. ప్రభు ఏమంటున్నాడంటే, నీ నోట పలికినట్లు అది నీ చేతనైనంత అర్పణ నీ దేవునికి ఇవ్వాలి. రెండోది, అంగీకరించబడినట్లుగా. మనం ఏది చేసినా అది దేవునికి అంగీకారం లేకపోతే అది ఎంత చేసినా అది అంగీకరింపబడదు. అర్థమైందా? అంగీకరింపబడదు. లేవియాకాండము 22. లేవియాకాండం 22. 23:18 చదవండి. 23:18. 22:18 రా. సారీ, మర్చిపోయాను. 22:18 ఒకసారి నేను కూడా తీస్తున్నా. చదవండి. ఇశ్రాయేలీయులందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలీల ఇంటి వారిలోనే కానీ, ఇశ్రాయేలీలో నివసించు పరదేశుల్లోనే కానీ ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములైనను మ్రొక్కుబడులైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. అలా చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. దేని యందు కలంకముండును అది మరి చెల్లించడానికి పనికిరాదు, అది అంగీకరించదు. కళంకము అంటే ఇందాక చెప్పాం కదా, మచ్చ కలిగింది. మచ్చ అంటే చెడిపోయింది, దొంగది. ఒక ఉదాహరణకు దొంగది ఉందనుకో, కట్లు తెప్పుకొని ఊరికే పోయి వాళ్ళ చేలో ఏళ్ళ చేలో మేస్తుంది. దాన్ని ఏం చేస్తాడు రైతు? ఇది పనికిరాదు, ఇది ఉంటే మనకు చాలా నష్టం కాబట్టి దీన్ని కటికబాని అంగడికి అమ్మేద్దామని అమ్మేస్తూ ఉంటారు కదా, కోతకు పెడతా ఉంటారు. అటువంటిది దేవునికి ఇవ్వకూడదు. అటువంటిది కళంకము, మచ్చలు కలిగినటువంటి వాటిని, కొమ్ములు ఇరిగిపోయిందాన్ని, లేకపోతే కుంటి దానిని, గుడ్డి దానిని, రోగము కలిగినటువంటి దాన్ని దేవునికి ఎంత మాత్రము కూడా ఇవ్వకూడదు. కాబట్టి ఈ యొక్క అర్పణ అంగీకరించబడినట్లుగా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అది దేవునికి ఇష్టమైన అర్పణగా ఉండాలి అంటే మరి ఆ విధంగా మనము దేవునికి మనము చెల్లించేవారిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 6వ వచనం. ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావాలను. తొలిచూలు వాటిని తీసుకొని రావాలి. ఎందుకంటే మరి తొలిచూలు అనేటటువంటిది
దేవునికి చాలా ఇష్టమైంది. దేని గురించి మనం తర్వాత చూద్దాము. అయితే మరి ఇక్కడ ప్రభు చెబుతున్నటువంటి మాట ప్రకారంగా మనం ఈ స్వేచ్ఛార్పణలను అర్పించినప్పుడు అది ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, మనం ఏదైతే మన పెదవులు ఉన్నాయో ఆ పెదవులను దేవునికి అర్పించడం, ఏదైతే పెదవులు గుండా వచ్చిందో దానిని అర్పించడం. దేవుడు ఏమన్నాడంటే, ఒకవేళ నువ్వు అర్పించలేకపోయినప్పుడు మొక్కుకోవద్దు అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆ మాట చదవండి, మనం ఆరాధన చేద్దాం. ప్రసంగి గ్రంథం 5:2. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ